తెలంగాణలో రెండో రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగియడంతో జూడాలు సమ్మె కొనసాగుతుందని ప్రకటించారు. అటు డీఎంఈ ఎన్ వాణితో జూడాల ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కొన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కానీ అన్ని డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని జూడాలు చెబుతున్నారు. సమ్మెతో ఆసుపత్రుల్లో ఇబ్బందులు తలెత్తకుండా వైద్యులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం ఇవాళ జూడాలతో మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మెలో పాల్గొన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల స్టైఫండ్ చెల్లింపు సహా 8 ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ విధులు బహిష్కరించారు. హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, వరంగల్, కేఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో జూనియర్ డాక్టర్లు తరగతులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెలో భాగంగా ఓపీ సేవల్ని పూర్తిగా బహిష్కరించగా అత్యవసర వైద్య సేవల్ని మాత్రం కొనసాగించారు.